నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఎవరో డోర్ కొడుతున్నారు. ఎవరో నేను చూస్తాను. సరే. వెళ్ళిపోండి హౌస్ ఓనర్ వచ్చాడు. ఓనరంట. పదండి పద ఇల్లు లోపలికి ఇల్లు. ఏ త్వరగా రావే. త్వరగా కుండి. ఏంటి సంగతులు? ఏంటి అడావుడి, ఏంటి ఏర్పాట్లు? అదే సార్, ఈరోజు రవి బర్త్డే కదా. రవి బర్త్డేనా? మొన్నే కదా రవి బర్త్డే పార్టీ చేసుకున్నాం. అది సర్టిఫికేట్ సార్, ఇదే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్. అవునా? అవును సార్, కూర్చోండి ప్లీజ్. మొన్న సర్టిఫికేట్ బర్త్డేకే మంచి పార్టీ ఇచ్చారు. అవును సార్. ఇప్పుడు ఒరిజినల్ బర్త్డే మామూలుగా ఉండకూడదు. తగ్గేదేలే సార్. ఫారెన్ నుంచి మంచి సరుకు తెప్పించాం, కొంచెం పుచ్చుకుంటారా? మీ ఆంటీ ఒప్పుకోదయ్యా. ఒప్పుకున్నా అంటేకి ఏం పోయింలే. మళ్ళీ గొడవ. సరే, కొంచెం తీసుకురండి. రవి తేరా. తెస్తున్నాను రా. ఫారెన్ మంది అన్నావు, బాలయ్య బ్రాండ్ ఎవరు తీసుకొచ్చారు? ఏమన్నారా? ఏం లేదు సార్, పోయమంటారా అని అడిగాను. మాటలు చెప్తున్నారు కానీ మందు పోయట్లా, అదే చూస్తున్నా. మామూలుగా లేదయ్యా, ఫారిన్ మంది అన్నారుగా. అబ్బు, మీరు కూడా కొంచెం పుచ్చుకోండి అయ్యా. అయ్యో, పెద్దోళ్ళు మీ ముందు ఎందుకులేండి సార్, పైకి వస్తారు. పైకి పోకుండా ఉంటే చాలు. ఎక్కువ తాకూడదయ్యా, చచ్చిపోతారు. వీడు ఓవర్ యాక్షన్. చాలయ్యా, చాలకపోయినా ఏం లేదు అక్కడ. బాగా ఎక్కింది. కింద ఆంటీ వస్తే అరుస్తుంది. వెళ్ళొస్తా. అయ్యో మెలగా సార్. రండి సార్. సరే జాగ్రత్త సార్. లోపల ఎవరు అమ్మాయి ఉన్నట్టుంది. లోపల ఎవరు లేదు సార్, నా మీద నమ్మకం ఉంది కదా మీకు. అస్సలు లేదు. అయ్యో సార్, ఎవరు లేరు సార్. సార్ 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 ఎవరు లేరు సార్. సార్ సార్ లోపలికి వస్తున్నారు. అమ్మాయి సన్నగా అరనవ్వే నవ్వగా. అమ్మ దొంగ, ఎక్కడున్నావా? లేదు, ఇక్కడున్నావా? రే, వీళ్ళు మన కొంప ముంచేలా ఉన్నారా? లేదు, అక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. స్వాతి స్వాతి. మొత్తం వెతిక, ఎవరు లేరు. చెప్పాను కదా సార్, నా మీద నమ్మకం పెట్టుకోమని. యువర్ ట్రూ లెజెండ్స్ అయ్యా. వీడే సార్, నేనే సార్. సార్ ఆంటీ పిలుస్తుంది సార్. సార్ సార్ దొరికిపోయాం రా. వచ్చేసాడు. యూ సెటప్, అదే గెటప్. ఎవరు నువ్వు? నేను సార్ ప్రసాద్ని. నువ్వు ప్రసాద్ ఏంటి? నువ్వు అమ్మాయివి కదా. మీకు బాగా ఎక్కువైంది సార్. నేను అమ్మాయిలా కనిపిస్తున్నానా? ఏమైంది సార్ మీకు? ఇంకా నయం, నేను అర్జున్ కాదనలేదు. అర్జున్
ఇప్పుడు నన్ను రవి కాదంటారేమో సార్. ఆ, ప్రసాద్ నువ్వు అర్జున్, రవి. ప్రసాద్ అవును. అర్జున్, రవి. ఆ, నాకంతా అయోమయంగా తికమగ్గా ఉంది. మీరు ముగ్గురు అమ్మాయిలు కదా, మరి వాయిస్ ఏంటి మా కుర్రోళ్ళలాగా వస్తుంది? ఏయ్, మేము అమ్మాయిలమే సార్. ఏమైంది సార్ మీకు? మీకు బాగా కిక్కెక్కింది సార్. అర్జెంట్కి వెళ్ళి కిందకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పదండి పదండి. పదండి పదండి సార్. పదండి సార్. రేయ్, మీరు అమ్మాయిలా అబ్బాయిలా? రండి సార్. రేయ్, అమ్మాయిలా అబ్బాయిలా చెప్పి గెంటాడు రేయ్. ఆ, రండి సార్ రండి. రేయ్, పదండి. మీరు అమ్మాయిలా అబ్బాయిలా అయ్యో, పదండి చెప్పండి రా సార్. రే. రే, కిందన ఆంటీ వెయిట్ అమ్మాయిలా చేస్తుంది, పదండి. అబ్బాయిలా చెప్పండి రా ప్లీజ్. చెప్పి అయ్యో, గెంటండి బాయ్ రా సార్. రేయ్. రండి సార్. రేయ్, ఆ, వేయ్. అమ్మయ్యా అమ్మయ్యా అమ్మయ్యా. అమ్మయ్య. అమ్మాయిలా అబ్బాయిలా చెప్పి గెంటాడు రేయ్. బాగా రేయ్, టైం అయింది, వెళ్దాం పద. మీరు నవ్వుతే ఇంకా బాగుంటారు. థ్యాంక్ యూ అండి. అండి ఏంటి, అర్జున్ అని పిలవచ్చు కదా. హ్మ్. మిమ్మల్ని చూస్తుంటే మనం ఎప్పుడో కలిసినట్టు ఫీల్ వస్తుంది. అవునా, మనం ఇప్పుడు కలిసాం. ఎందుకు అలా చేస్తున్నారు? లిఫ్ట్ చేయొచ్చు కదా. అంత ఎమర్జెన్సీ ఏం లేదు. వాళ్ళకి ఎమర్జెన్సీ అనుకుంటా. హ్మ్? హ్మ్. ఏమై ఉంటది? ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నావు? ఇష్టం లేదని చెప్పాను కదా. ప్లీజ్, నన్ను ఇబ్బంది పెట్టింది చాలు. అన్నిసార్లు కాల్ చేస్తుంటే నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చెక్కుతుంది. ప్లీజ్ దయచేసి ఇంకోసారి ఫోన్ చేయకు. ఎవరు? కేక్ సార్. ఓకే. ఏంట్రా మళ్ళీ వచ్చావు? కేక్ సార్, ఆర్డర్ పెట్టారు కదా. మార్నింగ్ ఫ్లాట్లు, ఈవినింగ్ కేక్లు, నైట్ బానే. తప్పదు సార్. ఈ జనరేషన్లో ఒక లవర్ని మెయింటైన్ చేయాలంటే ఒక జాబ్ సరిపోదు. వాళ్ళని కాపాడుకోవడానికి 10 జాబులు చేయాల్సిందే సార్. ఇలా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడి మీ ప్రేమకున్న విలువను తగ్గించుకోవద్దు. డబ్బు ఎక్కువ కాలం ఉండదు, అలా అని డబ్బు కోసం వచ్చే అమ్మాయి ఎక్కువ కాలం ఉండనే ఉండదు. నిజమైన ప్రేమ ఇంకా భూమి మీద ఉంది. ఆ ప్రేమను మనసుతో తెలుసుకొని నీ సొంతం చేసుకో. ఏదో సరదా కన్నా. అమ్మాయిలపైన సరదానా? వెళ్ళు. శృతి, నీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలి? నాకు అసలు లవ్, బాయ్ ఫ్రెండ్స్ మీద నమ్మకాలే లేవు. ప్రేమ నమ్మకం అనేది కలిసే పర్సన్ బట్టి మారుతుంది. అదేమో కానీ ఒక అమ్మాయి ప్రేమ గురించి మీకు చాలా క్లారిటీ ఉందనుకుంటా. క్లారిటీ నాకు నా ఎక్స్ వెళ్ళిపోతూ చాలానే ఇచ్చింది. హ్మ్? హ్మ్. అలా అని ఒక అమ్మాయి దగ్గర ఆగిపోలేదు. ఎవరికైనా లైఫ్లో కావాల్సింది తోడుగా ఉంటా అనే నమ్మకం ఇచ్చే అమ్మాయి. ఏంటి అలా అయిపోయావు? మ్హూ. నాకంత క్లారిటీ లేదు కానీ నేను కోరుకునేది ఒక్కటే, నన్ను మోసం చేయకుండా నన్ను
ఎంతగానో అర్థం చేసుకునేవాడు కావాలి. అది నేనేనని చెప్పడానికే వచ్చాను. రే అర్జున్, మేము ఇద్దరి కోసం పైన వెయిటింగ్, తొందరగా వచ్చేయండి. వస్తున్నాం. థ్యాంక్ యూ రా. త్వరగా రా. ఏ స్వాతి, వెళ్ళరా. హ్యాపీ బర్త్డే నేహా. థ్యాంక్ యూ. హాయ్ రా. రే శృతి ఎక్కడరా? అదిగో వస్తుందిరా. వావ్, బర్త్డే నీదా నాదా? రవి, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనే అన్హ్యాపీ. రవిగాడు అందరికీ కొత్త బట్టలు కొన్నాడు, నాకు తప్ప. శృతి, ఫైనల్గా నీకు ఒక మాట చెప్పాలి. ఏంటి అర్జున్? అది అది ప్రేమ అనేది మనం నమ్మితేనే ఉంటుంది, నమ్మకపోతే ఉండదు. నిన్ను నమ్మాను రా, నిన్ను నా అనుకున్నా. ఐ లవ్ యూ రా. కమాన్. డైరెక్ట్గా నేను చూసి చెప్పలేకపోతున్నా. నీ మాటలు, నీ క్లారిటీ చాలా నచ్చాయి. ఓకే. రవి, కేక్ కట్ చేయించరా. శృతి, అర్జున్ తొందరగా రండి. అంతకన్నా నువ్వు చాలా బాగా నచ్చావు. ఐ లవ్ యూ శృతి. ఏ రారా. రే కట్ చేయించరా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే నేహా. హ్యాపీ బర్త్డే నేహా. హ్యాపీ బర్త్డే. ఏ స్వాతి. ఎవర్రా నువ్వు? అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను దాని బాయ్ ఫ్రెండ్. నువ్వెవడరా? శృతి, ప్లీజ్ శృతి, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు?
కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను శృతి. ప్లీజ్ శృతి, ప్లీజ్ శృతి, నన్ను మోసం చేయకు శృతి. ఐ లవ్ యూ అర్జున్. చిచ్చి, నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు. ఎందుకు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నా? ఇష్టం లేదని చెప్పాను కదా. అంత ఎమర్జెన్సీ ఏం లేదు.